మాత్రం కొన్ని చెడులు జీవితాంతం వివాహ సంబంధిత అపకారాలు చెడులు ఎవరైనా చేస్తే మాత్రం దూరంగా వాళ్ళని వదిలేసి బయటకు వచ్చేయాలి తప్ప అక్కడే ఉంటూ అవమానాలు తిట్లు తింటూ ఆకలి బాధలు ఆర్థిక బాధలు రోగ బాధలు పడాల్సిన అవసరం ఈ భూమి పుట్టిన ఏ మహిళకి కూడా లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాను. హ్యూమన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కానీ పైకే లోపలన్నీ హింసలే ఆడవాళ్ళకి అవి తగ్గించుకోవాలి. ఎవరు ఆడవాళ్ళని హింసిస్తారా, ఆడవాళ్ళు మగవాళ్ళని హింసిస్తున్నారా పెళ్ళిళ్ళ పేరుతో? ఈ అనాలిసిస్ కోర్టులు న్యాయస్థానాలు చేసుకుంటాయి, మనకి లేదు సంబంధం. సమాజం చూస్తుంది, సోషల్ జస్టిస్. ఇక్కడ ఏంటి కృతజ్ఞత అంటే నాకుంది కృతజ్ఞతాభావం. నాకు అన్న తల్లి 46 సంవత్సరాల పాటు నాకు వెనకాల తోడు నీడగా ఉన్నారు. ఆమె పర్వాలేదు, అతిగా చెప్పడం కాదు. ఆమె వెనకాల నేను సాయంగా తల్లిదండ్రులకు నిలబడ్డాను. వాళ్ళు నాకేమీ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళిద్దరికీ సాయంగా ఉన్నాననేటువంటి ఈ ఆనందం ఆహ్లాదం. నేను 100 సంవత్సరాలు బతికున్నా నా తల్లిదండ్రులకు నేను సహాయాలు చేశాను, ఆ ఆనందం నాకు సరిపోదా? చాలు. కృతజ్ఞత ఎందుకంటే ఇంకా టీచర్లు కూడా కొంత సహాయాలు చేస్తూనే ఉంటారు, ధైర్యాన్ని ఇస్తాం. ఇంట్లో కష్టాలు బయటికి వెళ్ళరావులో చెప్తారు అదనమాట. మీరు నాకు చిన్నతనంలో చేసిన అతిపెద్ద సహాయం న్యాయశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, రాజనీతి పరిజ్ఞానం, కవిత్వం. ఇది 4 ఎవరో అనే 4 మూల స్తంభాల మధ్య నన్ను నిలబెట్టడంలో అయ్యింది శాశ్వత రక్షణాప్రాయం. నా గురువులే నన్ను నాకు పెంచుతున్న పరువులు. తల్లిదండ్రులేమో కొంత కష్టాలు పడతాం తల్లిదండ్రులతో వెనకాల ఉన్నందుకు పుట్టినందుకు. కానీ టీచర్లు మానసికంగా 4 పుస్తకాలు ఇచ్చి చదువు చెప్పి ధైర్యాన్ని సమస్యల్లోంచి బయటకు పడేయడం అంటారు. కొందరు టీచర్లు కూడా ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారు. మాట సాయం టీచర్లు వాళ్ళ పెళ్ళాం పిల్లలు భర్త పిల్లలు తిండెట్టడం మానేసి మనం ఏం దోచుకుని వెళ్ళిపోం ఎవరి సంపద. కష్టంలో మంచి మాట సహాయం, మీకు మేము ఉన్నాంగా ధైర్యంగా ఉండండి అంటాం. అది టీచర్లు స్టూడెంట్స్ మధ్య ఉండాల్సిన ధైర్యాలు. ఎల్లప్పుడూ అందిస్తున్నారు నా గురువులు నాకు పెంచుతున్న పరువులు, ఎల్లప్పుడూ అందిస్తున్నారు నాకు సహాయక హస్తం. ఇది ఎవరూ కాదనలేని అక్షరాల సాక్షిగా నిరంతరం నన్ను నిలబెడుతున్న అక్షర సత్యం. నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను నా టీచర్ల అండదండలు. నా మనసు కోరుకుంటుంది టీచర్ల జ్ఞాపకాల ఆదరణ ప్రతిస్పందన. ప్లస్ నా తొలి గురువు